ఆంధ్రప్రదేశ్లో వాతావరణం మళ్ళీ మారింది. కొన్ని రోజులుగా విరామం ఇచ్చినటువంటి వరుణుడు ఇప్పుడు మళ్ళీ ముంచుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. అక్కడ ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర కేరళ వరకు తమిళనాడు మీదుగా ఒక ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాలలో వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ముఖ్యంగా కోనసీమ కానీ, పశ్చిమ గోదావరి, అదేవిధంగా తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ యొక్క సమయంలో ప్రజలు ముఖ్యంగా పొలాలలో ఉన్నటువంటి రైతులు కానీ, కూలీలు కానీ చెట్ల కింద నిలబడకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కూడా అధికారులు సూచించారు. ఎందుకంటే పిడుగులు ఎక్కువగా పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి చెట్ల కింద ఉంటే అక్కడ పిడుగుల ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. మరొక వైపు కోస్తా తీరానికి దగ్గరగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరొక ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది. ఈ రెండు వాతావరణ పరిస్థితుల కలయికతో రాష్ట్రంలో వర్షాల తీవ్రత పెరిగేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. ఏదేమైనా మరొకసారి ఆంధ్రప్రదేశ్కు వర్ష సూచన అనేది రైతులకు తీరని నష్టాన్ని కలిగించేటువంటి విధంగా మారుతున్నట్టుగా కనబడుతుంది. ఇప్పటికే మోంతా తుఫాను బారి నుంచి బయటపడి ఒక్కొక్కరుగా ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా రైతులకైతే మోంతా తుఫాను ఎఫెక్ట్ చాలా వరకు పడినట్టుగా కనిపించింది. దీనికి సంబంధించి ఒక్కొక్కరు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రభుత్వం కూడా సాయం చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలోనే మరలా వర్షాభావ పరిస్థితులు తుఫాన్ లాంటిది కాదు కానీ అల్పపీడనం కారణంగా ఏర్పడ్డటువంటి ఈ యొక్క వర్షాలు అనేటివి కొన్ని ప్రాంతాలలో అధికంగా కొనసాగేటువంటి అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇది వర్షంతో పాటుగా గతంలో తుఫాను సృష్టించినటువంటి బీభత్సము, ఒకవైపు గాలి, అదేవిధంగా హెవీ వర్షం, వరదలు కూడా రావడం చూసాం. కానీ ఇది పిడుగులతో కూడినటువంటి వర్షం. ఎంత ఎక్కువగా పిడుగులు పడేటువంటి ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీంతో ప్రాణనష్టం సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో జరిగాయి ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడి మరణించినటువంటి వార్తలు కూడా మనం చూసాం, విన్నాం కూడా. అందుకే ఈసారి ముందుగానే హెచ్చరిస్తుంది కాబట్టి విపత్తుల నిర్వహణ సంస్థ పిడుగులు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు కొంత ఆ మూడు జిల్లాలు ముఖ్యంగా తిరుపతి కానీ, పశ్చిమ గోదావరి కానీ ఆ యొక్క ప్రాంతాలలో ప్రజలు కొంత అత్యవసరమైతేనే బయటికి వెళ్ళడం, లేకుంటే రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం అక్కడికి వెళ్తే వర్షం పడిందంటే వెంటనే చెట్ల కిందకు వెళ్తారు. సో అలా వెళ్లకుండా కొంత జాగ్రత్తగా సేఫ్ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఆశ్రయం పొందడం లాంటివి చేయాలి అప్పటికప్పుడు వర్షం పడితే. ఎందుకంటే ఈ ఒక విపత్తు అంటే పిడుగులు పడేటువంటి వర్షం అనేది కొంత డేంజర్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. అది ఆల్ ఆఫ్ సడన్గా వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా ఈరోజు కొన్ని ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్లో కురిసేటువంటి వర్షాల కారణంగా అప్రమత్తం చేస్తుంది వాతావరణ శాఖ ప్రజలని.